కేసీఆర్ పథకాలు గంగుల చేసిన అభివృద్ధితో కూడిన ఫ్లెక్సీని నిలువెల్ల ధరించి స్వచ్ఛందంగా మైకుతో వినూతన ప్రచారం నిర్వహిస్తున్నారు ఓ బీఆర్ఎస్ పార్టీకి చెందిన వీరాభిమాని. ఈయన సిద్దిపేట జిల్లా చేర్యాలకు చెందిన మనోహర్. తెలంగాణలో పేదింట దేవుడిలా వారి అవసరాలను తీర్చడానికి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితుడై బీఆర్ఎస్ స్వచ్ఛంద కార్యకర్తగా రంగంలోకి దిగారు. కరీంనగర్ నియోజకవర్గాన్ని మంత్రి గంగుల అభివృద్ధి చేస్తున్న తీరును నగరంలో విస్తృతంగా తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. సార్ నా పేరు జి మనోహర్ సార్. మా సిద్దిపేట కాకపోతే నేను చేర్యాలు ఉంటా సార్. గంగుల కమలాకర్ సారు మనిషి రూపంలో ఉన్న దేవుడు సార్. అడగక ముందు వరాలు ఇచ్చే దేవుడు. ఎవరైనా వస్తే ఫస్ట్ సార్ ఏం కావాలని పని చేసుకుంటారు సార్. మన కరీంనగర్ గురించి ఒకసారి ఈ కారు ఈడ కొట్టుకుంటు, ఒకసారి ఈ కారు ఈడ కొట్టుకుంటు సార్. సార్ ఏదన్నా పట్టిన పట్టు ఇవ్వడు. మన కేసీఆర్ సారు వద్దంటే వరాలు ఇచ్చే దేవుడు. రైతు బంధువులు తీసుకో సార్, కళ్యాణ లక్ష్మి చూసుకో సార్, షాదీ ముబారక్ చూసుకో సార్, ఇంటికి నీళ్లు చూసుకో సార్, చెత్త బండ్లు చూసుకో సార్, ఆపరేషన్ అయితే సార్ రిక్షా రాకపోవు, ఆటో రాకపోవు సార్. అసలు కేసీఆర్ సార్ ఇంటికి బండి పంపించి ఫోన్ చేస్తే బండి వస్తుంది ఇంటికి తీసుకుపోయి ఆడపిల్లకు డెలివరీ చేస్తే డెలివరీ అయినాక 13,000, మగ పిల్లగాడు కొడితే 12,000, మళ్ళీ బట్టలు సూట్ చేసిన బట్టలు, చిన్నపిల్లలై సబ్బులు ఇట్లా ఇస్తారు సార్. మళ్ళీ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, వైకుంఠ నామాలు చూసుకో సార్. గంగుల కమలాకర్ సార్ నువ్వు ఏ చిన్న పిల్లగాడిని అడుగు, కడుపులున్న పిల్లగాడు కూడా గంగుల కమలాకర్ సార్ అంటే సంతోషపడతారు సార్. ప్రతి ఒక్కరు గంగుల కమలాకర్ గెలుపు గురించే పోరాడతారు సార్. గంగుల కమలాకర్ సార్ విజయం సాధిస్తాడు, గెలుస్తాడు, ప్రజలకు సాయం చేస్తాడు. అందు గురించి నేను నా గురించి చెప్పింది సార్. మా కన్నయ్య కాక భార్య తిమ్మల నాయర్ కన్నయ్య, ఆమె మా చిన్నమ్మనే సార్. ఆమె చెప్పింది గంగుల కమలాకర్ సార్ మంచోడు. మా చదువుకుని తిరిగే పథకాలు నేను పనిచేస్తాడు రఘు, ఆయన కూడా చెప్పింది గంగుల కమలాకర్ సార్ మంచోడు, నువ్వు రాలేదా క్యాన్వసింగ్ చేయాలి అని చెప్పింది. మేము ఖచ్చితంగా సార్ అందు గురించి నువ్వు రాలేదా అంటే వచ్చిన. నేను టీవీలో కూడా చూస్తా గంగుల కమలాకర్ సార్ వచ్చి పోరాడతాడు, భయపడు. గంగుల కమలాకర్ సార్ భీముడు, మన కేసీఆర్ సార్ పెట్టిన భీముడు. చూస్తేనే ఉచ్చవోసుకోలే మనిషి వాళ్ళు ప్రతిపక్ష వాళ్ళు. మా టైగర్ ఎట్లా దాన్ని మిసం నింపితేనే ఇక వనకాలే ఉచ్చవోసుకోవాలి, ఒక్కొక్కరు మిసం నింపినాడే పడిపోలే మా గంగుల కమలాకర్ సార్.